అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రము మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. మీకు శుభం జరుగుతుంది. వాణిజ్య వ్యాపారాలు నెత్తినడకన సాగుతాయి. మరి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్యమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్న వారిని దోష నివారణ కొరకు మరి గులాబీ రంగు దుస్తులను దానము చేసి కనకధార స్తోత్రాలను పఠించడం వలన ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు ఈరోజు 100 వరహాల పూలతోటి కనకదుర్గ మాత్రం పూజించడం వలన మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో వెనుకాడరు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకునే గుణం కలిగి ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వాణిజ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం అనేది తగ్గుతుంది. క్రీడాకారులు పారిశ్రామిక రంగాల వారికి సమస్యలు అనేవి తీరుతాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు దక్కుతాయి. మహిళల కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. ఎరుపు రంగు దుస్తులను దానము చేసి హయగ్రీవ స్తోత్రాలు పఠనం చేయటం వలన మరి రాశి వారికి కొంతమందికి ఉత్తమమైన ఫలితాలు దక్కడానికి అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యార్థులకు కూడా శుభప్రదంగానే ఉంటుంది. కొన్ని వేడుకలకు డబ్బు అనేది వెచ్చించడం జరుగుతుంది. బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ప్రముఖులను పరిచయం చేసుకుంటారు. వాణిజ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చును. క్రీడాకారులు వైద్యులు మనస్సులో అనుకున్న లక్ష్యాలైతే సాధిస్తారు. విద్యార్థులకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభిస్తుంది. మహిళలకు ఉత్సాహవంతంగానే ఉంటుంది. మరి తెలుపు రంగు దుస్తులను దానము చేయట లేదా తెలుపు రంగు వస్తువులను లేదా దుస్తులను దానం చేయట మరియు గాయత్రి ధ్యానము చేయట అనేది మంచిది. మీరు ప్రతిరోజు కూడా ఈ రాశి వారు మరి గాయత్రి చాలీసా పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు. అనుకోని ప్రయాణాలు సంభవం అవుతాయి. బంధువులతో విరోధాలు అనేవి ఉంటాయి. మరి వాటిని మీరు ఈరోజు తొలగించుకునేటటువంటి మరి కార్యాలు చేస్తారు. కొన్ని కార్యక్రమాల్లో ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాణిజ్య వ్యాపార సంబంధ విషయాల్లో చిక్కులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధిక శ్రమ తప్పదు. సాంకేతిక నిపుణులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి ఈ రోజు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి దోష నివారణ కొరకు 5 గరుడముకు కాయలను తీసుకుని వాటిని ఎరుపు రంగు బట్టలో ఉంచి మూటగా కట్టేసి ఆ మూట ఇంటి ముందు గుమ్మానికి పైన రాత్రి పూట 8 గంటల నుండి 9 గంటల సమయం మధ్యలో గనక వేలాడదీసినట్లయితే మీకున్న దోష నివారణ జరిగిపోతుంది అని శుభాలు మీకు కలుగుతాయి. లక్కీ సంఖ్య 63. లక్కీ కలర్ ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.